హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో ఎక్సర్సైజ్ 8.d లోని సెక్షన్ 1 లో 6 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మనకు 1 మార్క్ రానికి అవకాశం ఉండే ఎక్సర్సైజ్ అనమాట. స్కిప్ చేయకుండా. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ అయ్యేది. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. 10th క్లాస్ కి సంబంధించి 40 డేస్ ప్లాన్ అంటే మ్యాథ్స్ కి సంబంధించి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి, అలాగనే 10th క్లాస్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ అన్నా అంటే ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్స్, అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్స్ ఇలాంటి ప్రతి ఒక్కటి సెండ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఆల్సో. కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఎక్సైజ్ 8.d లోని సెక్షన్ 1 లోని మొత్తం 6 క్వశ్చన్స్ ఉండే. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనిటీ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మొత్తం ఇక్కడికి 4 క్వశ్చన్స్, 5th క్వశ్చన్ వేరే ప్రూవ్ చేసేది అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే మనము ఇంట్రడక్షన్ క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. ఓకే, మనకి అంటే ఇప్పుడు జీపీ టర్మ్స్ కానీ ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే చెప్పలేని టర్మ్స్ ఉండేదనుకో, వాటి సంబంధ కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేస్తాం చూడండి, ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r అనమాట ఫార్ములా. అదే మనకి అందులో 5 టర్ములు కనుక్కోండి, లేకుంటే 6 టర్ములు కనుక్కోండి అంటే మాత్రం ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. మనకు అందరికి తెలిసిందా మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి కదా. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటిది మనకి a × 1 - r పవర్ ఆఫ్ n - 1 - r, లేకుంటే ఇంకోటి ఉంది కదా. ఇలా 2 ఉండే కదా. అంటే ఎన్నో టర్మ్స్, ఒకవేళ 5 టర్ములు మాత్రమే సమ్ము కనుక్కోమంటే ఈ ఫార్ములా, 7 టర్ములు మాత్రమే సమ్ము కనుక్కుంటే ఈ ఫార్ములా. కానీ ఇక్కడ చెప్పలేని అన్ని టర్మ్స్ ఉన్నప్పుడు మనము ఎలా వాటి సమ్మె ఫార్ములా ఏంటంటే a/1 - r అనమాట ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ 1, 1/3, 1/9. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ వాటి సమ్ము కనుక్కోవాలి. కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, చూడండి ఏం కావాలి మనకి, ఏ కావాలి, ఆర్ కావాలి. కనుక్కున్నాం. ఏ వాల్యూ, ఏ అంటే ఏంది మనకి ఫస్ట్ టర్మ్ కదా 1. ఆర్ వాల్యూ అంటే ఏంది మనకి రేషియో కానీ సేమ్ ఉందనుకో అది ఏమవుతుంది, జీపీ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ జీపీ అని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆర్ ఒక్కసారి కనుక్కుంటే చాలు. ఆర్ కనుక్కొని ఫార్ములా a2/a1, a2/a1. a2 వాల్యూ అంటే ఇగో ఇది a1, a2 అంటే సెకండ్ టర్మ్ అని అర్థం, a1 అంటే ఫస్ట్ టర్మ్. a2 ఎంత మనకి 1/3 a1 వాల్యూ ఎంత 1. డినామినేటర్ లో 1 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి ఆన్సర్ ఎంత, రేషియో 1/3. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r. ఏ వాల్యూ ఎంత మనకి 1/1 - r వాల్యూ ఎంత వచ్చింది 1/3. 1 ఎల్సిఎం చేయండి, డినామినేటర్ లో ఉండగానే 3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3 - 1 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 1/3 లో కల్లా 1 పోతే 2/3. ఇప్పుడు చూడండి ఇంకేం చేయొచ్చు, 1/2/3 ని రెసిప్రోకల్ చేయొచ్చు. అంటే 1 ఇంటూ డినామినేటర్ లో ఉండగానే రెసిప్రోకల్ చేయండి, ఏమవుతుంది 3/2. ఆన్సర్ ఎంత 3/2 అనమాట. అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, సేమ్ ఇదే స్టెప్స్ ప్రకారంగానే ఏ కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి, తీసుకొని ఇంకా సబ్స్టిట్యూషన్ చేస్తే ఫార్ములాలో మన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంతే. ఓకే, తర్వాత ఏ ఈక్వల్ టు ఎంత 6. ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏమని చెప్పాను, a2/a1. a2 వాల్యూ ఎంత 1.2 a1 వాల్యూ ఎంత 6. 1.2. చూడండి 1.2 ని మనం ఏమని రాసుకోవచ్చు, 12/10 రాసుకోవచ్చు కదా. కాబట్టి చూడండి 1.2 ఏమని రాసుకోవచ్చు 12/10. ఎందుకు డెసిమల్ ఉంది కాబట్టి దాన్ని p/q ఫార్ములా చేంజ్ చేస్తాను. అంటే పాయింట్ తర్వాత ఒక్క నంబర్ ఉందనుకో డినామినేటర్ లో మనం 10 అప్లై చేయొచ్చు. అంటే నువ్వు ఈ 2 బాగుంది మళ్ళీ ఇదే వస్తుంది. పాయింట్ తర్వాత 2 నంబర్లు ఉన్నాయి అనుకోండి, /100 రాయొచ్చు. ఓకే, /6 రెసిప్రోకల్ చేయండి 12/10. ఇది న్యూమరేటర్ లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, రెసిప్రోకల్ చేస్తే డినామినేటర్ కి వస్తుంది. 6 1 జా 6 2 జా 2 1 జా 2 5 జా. ఆన్సర్ ఏమొచ్చింది 1/5. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 1 1 జా 1, డినామినేటర్ 5 1 జా 5. ఓకే, ఇన్ఫినిటీ ఫార్ములా మాట్లాడదాం. a/1 - r. ఏ వాల్యూ ఎంత 6/1 - r వాల్యూ ఎంత వచ్చింది 1/5. సేమ్ ఇదే ప్రకారంగానే. ఓకే, ఏమంటే నంబర్లు చేంజ్ అవుతాయి. ఓకే, ఎల్సిఎం 5, క్రాస్ మల్టిప్లికేషన్ 5 - 1 6/5 లో కల్లా 1 పోతే 4/5 ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాని స్టెప్ ఏముంది, డినామినేటర్ రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది 6 × 5/4. క్యాలిక్యులేషన్ చేయండి, 2 2 జా 2 3 జా అంటే మళ్ళీ చూడండి 3 5 జా 15/2.
ఆన్సర్ ఎంత వచ్చింది, భాగారం కూడా చేయొచ్చు. మనం దాన్ని భాగారం కూడా చేయొచ్చు. చేస్తే ఆన్సర్ 7.5 అనేది రావడం జరుగుతుంది. 7 2 14 పాయింట్ పెట్టుకొని మళ్ళీ అప్పుడు 10 చేసేస్తే వస్తుంది. ఓకే, A ఈక్వల్ టు 5 కదా, సేమ్ సమ్ ఆఫ్ ది ఫార్ములా. ఆర్ వాల్యూ అనుకున్నాం. ఆర్ వాల్యూ A2 by A1. A2 ఎంత మనకి 20/7 by A1 వాల్యూ ఎంత 5. చూడండి, A2 వాల్యూ 20/7, A1 వాల్యూ 5. రెసిప్రోకల్ చేయండి 20/7 ఇంటూ, అంటే రెసిప్రోకల్ చేసి ఏమొస్తుంది, ఇది న్యూమరేటర్ లో ఉంది అంటే 1/5. క్యాలిక్యులేషన్ చేయండి, 5 1 జా 5 4 జా, అంటే R వాల్యూ ఎంత వచ్చింది 4/7. 4 1 జా 4, 7 1 జా 7. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దామా. AC ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, A/1 - R. ఏ ఎంత మనకి 5 కదా, బై 1 - R వాల్యూ ఎంత 4/7. 5 బై ఎల్సిఎం చేయండి 7, క్రాస్ మల్టిప్లికేషన్ 7 1 జా 7 - 4. 5 బై 7 లోపల 4 పోతే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. 3/7. ఓకే, ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయండి 5 ఇంటూ 7/3 కదా. ఇంకా ఇంటూ ఇంకా కుదరదు కాబట్టి ఏం చేస్తాం, 5 7 జా 35 బై డినామినేటర్ లో 3. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ ఏ వాల్యూ ఎంత -3/4. ఆర్ వాల్యూ కనుక్కోండి, A2/A1. A2 ఎంత 3/16. A2 అంటే సెకండ్ టర్మ్ అని అర్థం. బై A1 వాల్యూ ఎంత -4. ఓకే, ఇక్కడ చూడండి, రెసిప్రోకల్ చేయండి 3/16 ఇంటూ ఈ మైనస్ అలాగే ఉంటుంది. ఇది రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది 4/3. చూడండి 3 3 క్యాన్సల్, 4 1 జా 4 4 జా. ఆన్సర్ వచ్చేసి ఆర్ వాల్యూ -1/4. ఎలాగా 1 1 జా 1. ఓకే, మైనస్ కాబట్టి మైనస్ అలాగనే రాశాను. డినామినేటర్ చూడండి మనకు 4 ఒక్కటే మిగిలింది, 4 1 జా 4 ఇంకా. ఓకే, మరి ఇప్పుడు ఇంకా సమ్ కనుక్కోవడానికి మనకి ఇంకా అయిపోలేదు. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ -3/4 బై 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత -1/4. ఓకే, -3/4 బై ఎల్సిఎం చేయండి మళ్ళా. ఇక్కడ చూడండి 1 ప్లస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కదా 1/4 -3/4. ఇప్పుడు ఎల్సిఎం చేయండి 4, క్రాస్ మల్టిప్లికేషన్ 4 1 జా 4 ప్లస్ 1. ఓకే, -3/4 బై 4 ప్లస్ 1 5/4. డినామినేటర్ 4 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఉన్నప్పుడు అది మళ్ళా ఏం మిగులుతుంది -3/5. అంతే ఆన్సర్. ఓకే, దీని ఆన్సర్ -3/5. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ప్రూవ్ దట్ 3/1/2 ఇంటూ 3/1/4 ఇంటూ 3/1/8 ఈక్వల్ టు 3. అంటే మనం దీన్ని బేస్ చేసుకొని 3 అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి, గివెన్ దా సింపుల్ గానే ఉంటుందండి. గివెన్ దా 3/1/2 ఇంటూ 3/1/4 ఇంటూ 3/1/8 డాష్ డాష్ డాష్. మనం ఏం చూపించాలి ఇప్పుడు, 3 అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంది A/m ఇంటూ A/n ఈక్వల్ టు A/m ప్లస్ n. అంటే బేసులు కనుక సేమ్ ఉండే అంటే పవర్లు ఏమవుతాయి మనకి, యాడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి 3 ఫస్ట్ దాన్ని ఈ పవర్ లను చేంజ్ చేసుకున్నాం. 3/1/2 ఇంటూ 3. ఇక్కడ చూడండి 2 ఏమని రాసుకోవచ్చు, చూడండి బాగా వినండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు 1/2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దాన్ని హోల్ స్క్వేర్ చేయండి అంటే 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. చూడండి మళ్ళా 1 స్క్వేర్ ఆన్సర్ 1, 2/2 అంటే 2/2 అంటే మళ్ళీ 2 అన్నమాట. అంటే దీన్ని అంటే 1/4 ని ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి ఏం రాసుకుంటాం 1/2 హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ మళ్ళా ఈ 2 ని ఏమని రాసుకోవచ్చు క్యూబ్. అంటే ఆ పవర్ అనేటివి చేంజ్ చేస్తున్నాను అనమాట. అంటే 1/2 హోల్ పవర్ ఆఫ్ క్యూబ్ డాష్ డాష్ డాష్. అంటే పవర్లు చూడండి 1/2 1/2 1/2 1/2. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చెప్పాను, A/m ఇంటూ A/n ఈక్వల్ టు A/m ప్లస్ n. అంటే బేస్ సేమ్ ఉండే కనుక ఆ పవర్లన్నీ ఏం చేస్తాం మనము యాడ్ చేస్తాం. కాబట్టి 3 అంటే ఒక్కసారి రాసుకుంటాం. ఈ పవర్లన్నీ ఇప్పుడు ఏం చేస్తాం యాడ్ లో రాసుకుంటాం అనమాట. 1/2 స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ క్యూబ్ డాష్ డాష్ డాష్. ఇంకా పవర్ లట వెళ్ళిపోతుంటాయి. ఓకే, మరి ఇప్పుడు వీటికి ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ ఇప్పుడు వీటిని సమ్ చేయాలి. ఆ పవర్ లో ఉండేటివన్నీ ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. కాబట్టి నేను పక్కకు రాస్తున్నాం. చూడండి పక్కకు రాస్తున్నాం. సిన్స్ ఇక్కడ చూడండి పవర్లు ఏముంది 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2
హోల్ పవర్ ఆఫ్ క్యూబ్. వీటికి సమ్మ కనుక్కోవాలి. సమ్మ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంది? ఏ వాల్యూ ఎంత మనకి 1/2 కదా. చూడండి ఏ వాల్యూ 1/2 బై 1 మైనస్ ఆర్ వాల్యూ. మీరు మళ్ళీ పక్కకు రాసుకోండి. ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏంది మనకి A2/A1 కదా. A2 ఎంత ఉంది మనకి? A2 అంటే మనకి ఎంత? 1/4 కదా. అంటే ఈ పవర్ అప్లై చేయండి. 1² ఆన్సర్ 1/2² ఆన్సర్ 4 A1 వాల్యూ ఎంత ఉంది? 1/2. రెసిప్రోకల్ చేయండి. 1/4 ఇంటూ 2/1. 2 1 జా 2 2 జా ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 నే వచ్చింది. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 1/2. ఓకే క్లియర్. 1/2 1/2 బై ఎల్సిఎం డినామినేటర్ లో 2 క్రాస్ మల్టిప్లికేషన్ 2/1. ఇక్కడ చూడండి 1/2 బై 2 లో కల 1 పోతే 1/2. ఓకే 1/2 క్యాన్సల్. ఆన్సర్ ఏమొచ్చింది? 1. అంటే దీన్ని అంతా సమ్మ చేస్తే మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు చూడండి వాటికి సమ్మ కనుక్కున్నాను ఫార్ములా అప్లై చేసి. దాని ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 3 పవర్ ఆఫ్ 1 అంటే 1 టైం 3 ఇంటూ చేస్తే 3 కదా వచ్చేది. చూడండి అది ప్రూవ్ చేసేసాం. సీన్స్ ప్రూవ్ అయిపోయింది. చూడండి మళ్ళీ చెప్తాను మీకు. మనం ఏం చేస్తామంటే ఆ పవర్లన్నిటిని చేంజ్ చేసాం అనమాట. 2 స్క్వేర్ 3 క్యూబ్ అలా చేంజ్ చేసినాం. చేంజ్ చేసిన తర్వాత మనకి 3లల్లా బేసులు సేమ్ ఉండే కాబట్టి దాన్ని ఒక్కసారిగా రాసుకోండి ఫార్ములా ప్రకారం. రాసుకొని ఈ పైన పవర్ అనేది చూడండి వాటికి సమ్మ కనుక్కున్నాం. సమ్మ ఏంది? A/1 మైనస్ ఆర్. A/1 మైనస్ ఆర్ వాల్యూ ఇందాక కనుక్కున్నాను కదా. ఇక్కడ దాని వాల్యూ అప్లై చేసి మొత్తం చేంజ్ చేస్తే 1 వచ్చింది. దీని పైన ఉన్న మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది? 1 అనేది సబ్స్టిట్యూషన్ చేసిన 3 పవర్ ఆఫ్ 1 ఆన్సర్ 3. ఓకే స్టూడెంట్స్ ఇంకా 6th క్వశ్చన్ ఒక్కటి ఉంది నోడౌన్. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 8.d లో సెక్షన్ 1 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్ తో లెసన్ అయిపోతుంది. అలాగే లాస్ట్ వీడియో అనమాట ఈ లెసన్ సంబంధించి. నెక్స్ట్ వీడియో వెంటనే స్ట్రైక్ లైన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. నేను ఖచ్చితంగా జనవరి లోపలనే నేను సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే స్టూడెంట్స్ ఇంకా క్వశ్చన్ లెక్క. If x equal to 1 plus a square plus dash 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 infinity, y equal to 1 plus b square plus dash 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 infinity, a modulus less than 1, b modulus less than 1, then prove that 1 plus a into b plus a square into b square plus dash 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 infinity, xy by x plus y minus 1. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక x వాల్యూ ఇవ్వడం జరిగింది, y వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ వాల్యూస్ మాడ్యులస్ అంటే మనకు అర్థం ఏంటంటే -2 ఉందనుకోండి ఏమవుతుంది? +2 అవుతుంది. ఓకే మాడ్యులస్ అంటే దాని లోపల నెగిటివ్ వాల్యూలు ఉన్నాయి అనుకోండి పాజిటివ్ అవుతాయి. అంటే మళ్ళీ పాజిటివ్ నంబర్లు నెగిటివ్ కావు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 20 ఉంది అంటే దాని ఆన్సర్ ఎంత? ఉత్త 20. అదే మామూలుగా -20 ఉంది అనుకోండి ఆన్సర్ 20. ఒకవేళ మాడ్యులస్ లోపల మైనస్ టర్మ్స్ ఉన్నాయి అనుకో అది ప్లస్ అవుతుంది. ఓకే మరి ఏ వాల్యూ ఏమో 1 కంటే తక్కువ ఉంది, బి వాల్యూ 1 కంటే తక్కువ ఉంది. దెన్ ప్రూవ్ దట్ అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఇప్పుడు రెండు కలపడం మల్టిప్లికేషన్ చేయడం జరుగుతుంది. 1 + 1 a ఇంటూ బి a స్క్వేర్ b స్క్వేర్ డాష్ 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 ఇన్ఫినిటీ. దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే సొల్యూషన్ గివెన్ ద x equal to 1 plus a square plus dash 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 infinity. మనకి సమ్మ కనుక్కోవడానికి ఏంది? ఇక్కడ చూడండి a/1 మైనస్ ఆర్ అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి y కూడా రాస్తలేండి. y ఏం ఇవ్వడం జరిగింది? 1 plus b స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇన్ఫినిటీ. ఓకే ఇక్కడ సమ్మ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? s ఇన్ఫినిటీ a/1 మైనస్ ఆర్. ఓకే ఇప్పుడు x వాల్యూ x ఈక్వల్ టు 1 ప్లస్ a స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇన్ఫినిటీ. అంటే x వాల్యూకి ఇన్ఫినిటీ అనుకున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి? 1 కదా. చూడండి ఈ టర్మ్స్ లో మనకి ఏ వాల్యూ ఎంత? 1. ఓకే ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏమని చెప్పాను? a2/a1. a2 వాల్యూ ఎంత? a1 వాల్యూ ఎంత? 1. అంటే ఆర్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు? a అనమాట. సబ్స్టిట్యూషన్ చేద్దాం. x ఈక్వల్ టు చూడండి x ఈక్వల్ టు అంటే దీని మొత్తం వాల్యూ సమ్ చేయాలి కదా x వాల్యూ. కాబట్టి x ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి? 1/1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? a వచ్చింది. x ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇదంతా డివైడ్ చేస్తుంది అవతలకి వెళ్తే ఇంటూ, కాబట్టి 1/1 మైనస్ a ఈక్వల్ టు 1 అనమాట. మనకి x ఏం చేస్తుంది? ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై.
అంటే 1 మైనస్ ఏ ఈక్వల్ టు 1/x. అంటే ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటున్నాను, ఆ ఏ వాల్యూ బి వాల్యూ అంటే దీన్ని బేస్ చేసుకొని సబ్స్టిట్యూషన్ చేసి దీని వాల్యూ అనేది కనుక్కుంటాం అంతే. ఓకే, ఇది ప్లస్, ఇది ప్లస్ ఇవతలకు వస్తే మైనస్, ఇది మైనస్ ఇవతలకు వస్తే ప్లస్. అంటే ఏ ఈక్వల్ టు 1 మైనస్ 1/x. చూడండి ఏ వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నాడు, ఇది మైనస్ అవతలకు పోతే ప్లస్ అయింది, ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్ అయింది, ఇది ఏ వాల్యూ కనుక్కున్నాను. సేమ్ దీని విధంగానే మనకి ఇచ్చిన y కండిషన్ లో b వాల్యూ కనుక్కున్నాం. y ఈక్వల్ టు 1 ప్లస్ b ప్లస్ b స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇన్ఫినిటీ. సేమ్ ఇదే విధంగా చూడండి ఫార్ములా, ఏ ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేశాను. అప్లై చేసి ఇదంతా ఏం చేస్తుంది మనకి డివైడ్, అవతలకు వెళ్తే ఇంటూ, మళ్ళీ ఎక్స్ ఇంటూ చేస్తుంది, ఇతరకు వెళ్తే డివైడెడ్ బై. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్, ఇది ఇతరకు వస్తే మైనస్ అయింది. సేమ్ y వాల్యూలో b వాల్యూ కూడా అంతే కనుక్కున్నాం. y ఈక్వల్ టు ఫార్ములా ఏంది మనకు సమ్మ కనుక్కోనికి, ఏ వాల్యూ ఎంత మనకి 1, b r వాల్యూ, r అంటే ఏం చేయాలి a2/a1, a2 ఎంత b/1, ఆన్సర్ b అనమాట. ఏ వాల్యూ 1. ఓకే, y ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఏ వాల్యూ ఎంత 1/1 మైనస్ r వాల్యూ ఎంత b అనమాట. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది ఏం చేస్తుంది డివైడ్, అవతలకు వెళ్తే ఇంటూ, అంటే 1 మైనస్ b ఈక్వల్ టు 1. ఓకే, y ఏం చేస్తుంది డివైడ్, అవతలకు వెళ్తే ఇంటూ, అంటే 1 మైనస్ b ఈక్వల్ టు 1/y. ఇప్పుడు ఇది ప్లస్ ఇవతలకు వస్తే మైనస్, ఇది మైనస్ అవతలకు వెళ్తే ప్లస్. అంటే బి వాల్యూ అనుకోవడం కోసం ఇంత చేస్తున్నాను అంటే 1 మైనస్ 1/y. చూడండి ఇది మైనస్ అవతలకు వెళ్తే ప్లస్ అయింది, ఇది ప్లస్ ఇవతలకు వస్తే మైనస్ అయింది, బి వాల్యూ కనుక్కున్నాను. ఓకే క్లియర్. ఇంకా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఓకే, ఏం చేయొచ్చు అంటే బై, ఇక్కడ చూడండి బై రాస్తాం, ఎల్సిఎం చేస్తాం. 1 ఇంటూ y మైనస్ 1 గా 1 అనమాట. ఇది అసలైన బి వాల్యూ అనమాట. ఓకే, ఏ కూడా చేద్దాం అట్నే. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు తొందరగా వస్తుంది. ఏ ఈక్వల్ టు ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి రండి, మనం దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి కదా. ఓకే, రాసేద్దాం దీన్ని. 1 ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ డాష్ 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 ఇన్ఫినిటీ. మరి దీనికి సమ్మ కనుక్కున్నామా, సమ్మ కనుక్కోలేక మనకి ఏ ఫార్ములా, ఏ వాల్యూ ఎంత 1, బి ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి a2/a1, a2 ఎంత మనకి ab కదా బై a1 వాల్యూ ఎంత 1 డినామినేటర్ ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అవుతుంది a/b అవుతుంది. అంటే ఆర్ వాల్యూ ఏమొచ్చింది a ఇంటూ b. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సమ్ లో ఏ వాల్యూ 1/1 మైనస్ ఇక్కడ ఆర్ వాల్యూ అంటే ఏమొచ్చింది a ఇంటూ b కదా 1/. చూడండి ఫార్ములా ప్రకారం సమ్ ఏంది మనకి 1/, ఏ వాల్యూ ఎంత 1, దీనికి సమ్మ కనుక్కున్నాం, దీనికి సమ్మ కనుక్కున్నాం, అందులో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ రెండు బేస్ చేసుకొని మూడో దానికి సమ్మ కనుక్కుంటాం. దీనికి ఏమో ఆర్ వాల్యూ ఏ ఇంటూ బి వచ్చింది, ఫార్ములా ప్రకారం అప్లై చేసినాను. 1 మైనస్ ఏ ఇంటూ బి, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ గమనియండి, ఎక్స్ మైనస్ 1/x వచ్చింది కదా. ఎక్స్ మైనస్ 1 చూడండి 1 మైనస్ ఏ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ 1/x ఇంటూ డి వాల్యూ ఎంత వచ్చింది y మైనస్ 1/y. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది అండి క్యాలిక్యులేషన్. 1/1 ఇప్పుడు ఇంటూ చేయండి, ఈ రెండు ఇంటూ చేయండి మైనస్ ఎక్స్ ఇంటూ వై xy, మళ్ళీ ఈ రెండు ఇంటూ చేయండి ఎక్స్ మైనస్ 1 ఇంటూ y మైనస్ 1. చూడండి ఇంటూ చేశారు అంతే వీటిని. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఇంకా ఎల్సిఎం చేస్తే డినామినేటర్ ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ వై నే వస్తుంది. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ఇంటూ వై బై 1, సారీ ఎక్స్ ఇంటూ వై ఇంటూ 1, ఎక్స్ వై నే వస్తుంది. 1 తో ఇంటూ చేసిన బై మైనస్, తర్వాత ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ 1 బై 1. చూడండి న్యూమరేటర్ లో ఉన్న 1 అలాగే పెట్టారు, డినామినేటర్ లో ఎల్సిఎం తీసాను ఎక్స్ ఇంటూ వై క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట. ఎక్స్ ఇంటూ వై 1, ఎక్స్ ఇంటూ వై మైనస్ కాబట్టి మైనస్, మళ్ళీ ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. ఏం చేద్దాం రెసిప్రోకల్ చేద్దాం. అంటే దీని 1 ఉన్న ఒకటే లేకుండా ఒకటి కాబట్టి ఇంకా రివర్స్ రాస్తున్నాం. ఎక్స్ వై బై ఎక్స్ వై మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ 1. ఓకే, ఎక్స్ వై బై, ఇప్పుడు ఈ మైనస్ ని ప్రతి ఒక్కదానికి అప్లై చేద్దాం.
ఎక్స్ వై మైనస్ మైనస్ ఫస్ట్ ఇంటూ చేద్దాం, దీన్ని 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 ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై తర్వాత తర్వాత ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇది దీంతో చేసినాను. ఇప్పుడు 1 తో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ వై వై మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మైనస్ ప్రతి దానికి అప్లై చేయండి. మళ్ళా ఇగో ఇక్కడ మైనస్ ఉంది కదా, దానికి ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి. ఎక్స్ వై బై ఎక్స్ ఇంటూ వై మైనస్ ఇంటూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ వై. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. చూడండి, మైనస్ అనేది ప్రతి ఒక్క దానికి అప్లై చేశాను. ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి? ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. అదే కదా ప్రూవ్ చేయమని వాళ్ళు, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. అర్థం కాకుంటే ఒక్కసారి ఎన్నికొచ్చి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మైనస్ ని అలాగనే రాసేసాను. ఇక్కడ ప్రతి టర్మ్ ని ఇంటూ చేశాను అనమాట. ఎక్స్ తో వై తో సపరేట్ సపరేట్ ఇంటూ చేశాను. తర్వాత ఈ మైనస్ అనేది ప్రతి ఒక్కదానికి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై వచ్చింది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేశాను. అంటే ప్లస్ సేమ్ ఒకటి మైనస్ అప్పుడు 0 అవుతుంది ఆన్సర్, కాబట్టి క్యాన్సిల్ చేసేసాను. ఇంకా మిగిలినది రాసేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఇది అనమాట సీక్వెన్స్ అండ్ సిరీస్ లోని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో స్ట్రైట్ లైన్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌట్.